హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గులాబ్ జామ్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీని చిన్న చిన్న టిప్స్తో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు షేర్ చేయబోతున్నాను. ఇలా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ని మీరు పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే ఇలా జ్యూసీగా రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. నేను 175 గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసేసి మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం 100 గ్రామ్స్ మిల్క్ తీసుకున్నానండి. చిక్కటి మిల్క్ తీసుకోండి. చిక్కటి పాలు తీసుకుంటే గులాబ్ జామ్ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా చిక్కటి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఓన్లీ వేళ్ళతోటే మిక్స్ చేయండి. ఇలా వేళ్ళతోటే మిక్స్ చేయడం వల్ల మనకి బబుల్స్ లాగా పిండి రెడీ అయిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక దిక్కుకే స్క్రోల్ చేసుకుంటూ వేళ్ళతో మిక్స్ చేసుకోండి. ఇలా ఒక దిక్కు అనుకుంటూ ఇలా మీరు స్క్రోల్ చేసుకున్నారంటే పిండి బబుల్స్ లాగా మెత్తగా రెడీ అయిపోతుంది. గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలపొద్దండి. గులాబ్ జామ్ పిండి ఎప్పుడైనా ఇలా వేళ్ళతో మనం మిక్స్ చేసుకున్నామంటే మనకి గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇలా బబుల్స్ లాగా వచ్చేటట్టు పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. మరి మెత్తగా కాదండి. పిండిని ఈ కొలతతో మనం ప్రిపేర్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేళ్ళతో ప్రిపేర్ చేసుకున్నట్టయితే గులాబ్ జామ్ని మనం ఎన్ని అయినా ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ వరకు నాననిద్దాం. మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. మూత తీసి చూసారు కదా, పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి దూదిలాగా మెత్తగా రెడీ అయిపోయింది. ఇలా బబుల్స్ లాగా వచ్చిన గులాబ్ జామ్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని ఇలా అరచేతికి రాసుకొని మనకు కావలసినంత సైజుని పిండి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టి అరచేతికి రుద్దుతూ ఇలా బాగా ఒక దిక్కే స్క్రోల్ చేసుకుంటూ చుట్టండి. ఇలా అన్ని ఉండలు క్రాక్స్ లేకుండా నీట్గా చుట్టుకోండి. ఫస్ట్ ఇలా చేతులతో అని తర్వాత వేళ్ళతో ఇలా స్మూత్గా అని అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. క్రాక్స్ అస్సలు ఉండొద్దండి. క్రాక్స్ ఉన్నాయంటే మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి విచ్చుకుపోతుంది గులాబ్ జామ్ అనేది. ఇలా వేళ్ళతో అనుకుంటూ స్మూత్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు కావలసినంత సైజులో ఇలా స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి. అన్ని ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉండల్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నాను.
ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. షుగర్ వచ్చేసి 3/4 kg తీసుకోండి. ఇలా 3/4 kg తీసుకున్నప్పుడు మనం 900 షుగర్ అయితే 900 ml వాటర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో షుగర్ తీసుకున్నామో మనం అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు షుగర్ వేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన వేరొక స్టవ్ మీద మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గులాబ్ జామ్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. నూనె చాలా వేడిగా ఉండొద్దండి, మామూలుగా వేడి ఉంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గులాబ్ జామ్ మనం లో ఫ్లేమ్లో పెట్టి 15 minutes వరకు స్లోగా స్క్రోల్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. మనం ఇలా గంటెతో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవద్దండి. మన స్పూను గులాబ్ జామ్కి తగిలి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక మనం ఇలా స్మూత్గా పైనే ఇలా అనుకుంటూ ప్రిపేర్ చేసుకున్నామంటే కిందికి మీదికి అవే తిరుగుకుంటూ ఇలా ఫ్రై అవుతాయి. ఇలా తిప్పుకుంటూ స్లోగా 15 minutes వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మనకి స్లోగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇలా స్లోగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఎంతసేపు ఇలానే స్క్రోల్ చేయాలండి. కలపొద్దు గులాబ్ జామ్ని. కలిపామంటే పీసు చెదిరిపోతుంది. ఇలా స్మూత్గా స్క్రోల్ చేసుకుంటూ కలపండి. ఇలా 15 minutes తర్వాత మనకి పూర్తిగా ఫ్రై అయిపోయాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేసుకుందాం. ఇప్పుడు సిరప్ మనకి ఎంతవరకు మరిగిందన్నది చూసుకుందాం. ఇలా కొద్దిగా జిగుటు వస్తే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ ఒక 10 minutes మరగనిస్తే మనకు జిగుటు వస్తుంది. ఇలా 10 minutes వరకు మరిగించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పిస్తా, బాదం వేసి ఒక స్పూన్ యాలక్ పొడి వేయండి. ఇలా యాలక్ పొడి వేసి సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు మొత్తం వేసేయండి. ఇలా వేసి మనం ఇలా కొద్దిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. చూశారు కదా, మనకి జ్యూసీగా రెడీ అయిపోయాయి. ఇలా మనం వేసిన సిరప్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా సిరప్ మొత్తం తీసేసుకొని మనకి జ్యూసీగా రెడీ అయిపోయింది గులాబ్ జామ్. మీరు ఈ కొలతలతో
చేశారంటే గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.